హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన రిచెస్. మనం ప్రీవియస్ వీడియోలో వాట్ ఈస్ సి మీన్స్ సి క్లాస్ యొక్క సి లాంగ్వేజ్ యొక్క ఇంట్రడక్షన్ చూసాం. ఈ క్లాస్లో ఏం నేర్చుకుందామంటే కీవర్డ్స్. నేను లాస్ట్ ఎండింగ్లో చెప్పాను కీవర్డ్స్ అని చెప్పి. నెక్స్ట్ ఈ నెక్స్ట్ వీడియోలో కీవర్డ్స్ గురించి చెప్తానన్నాను. ఈ క్లాస్లో మనం కీవర్డ్స్ అంటే ఏంటి, ఇది చాలా స్మాల్ వీడియో అండి. మీన్స్ మనం కీవర్డ్స్ అనే కాన్సెప్ట్ ఏంటనేది తెలుసుకుందాం. అండ్ ఏమున్నాయి ఆ కీవర్డ్స్ అనేవి, ఎన్ని ఉన్నాయి, ఏంటివి అవి అని చెప్పి చూద్దాం ఈ క్లాస్లో మీన్స్ ఈ వీడియోలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవర్ టాపిక్ ఈస్ కీవర్డ్స్ ఇన్ సి లాంగ్వేజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కీవర్డ్స్ అంటే ఏమని చెప్పానండి, మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే వర్డ్స్ ఎలా ఉంటాయో ఇక్కడ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా కానీ కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఆ వర్డ్స్ని కీవర్డ్స్ అంటారు. ఇక్కడ వాటికి కొంచెం స్పెసిఫిక్ మీనింగ్ ఉండిద్ది. ఆ మీనింగ్ పర్పస్ మాత్రమే ఆ వర్డ్స్ని వాడాలి. కాబట్టి కీవర్డ్స్ మీన్స్ డెఫినేషన్, ఒక రకంగా డెఫినేషన్ కింద చూసుకోవాలనుకుంటే ఏ కీవర్డ్ that is reserved by a program because ఎందుకండి, because the word has a specific meaning. This is the important point in this total. A word which has specific meaning in the programming language, those words are called keywords. వీటికి మీన్స్ ఈ వర్డ్స్ అనేది స్పెసిఫిక్ మీనింగ్ ఉంటుందండి, అందుకని దీన్ని కీవర్డ్స్ కిందకి వాడతాం. ఈ కీవర్డ్స్ని వేరియబుల్స్ కిందకి యూజ్ చేయకూడదు. మీన్స్ వేరియబుల్స్ అంటే ఏంటి అనేది నెక్స్ట్ క్లాసెస్లో చూద్దాం. ఒక పాయింట్, మెయిన్ కండిషన్ ఏంటంటే కీవర్డ్స్ అనేవి వేరియబుల్ నేమ్స్ కిందకి యూజ్ చేయకూడదు మనం. ఓకే, ఇది కీవర్డ్స్ అంటే ఓన్లీ సి ప్రోగ్రామ్లోనే కాదండి, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా కొన్ని కీవర్డ్స్ అనేది కంపల్సరీ ఉంటాయి ఆ లాంగ్వేజ్ రిలేటెడ్గా. సో అండ్ ఈ కీవర్డ్స్ అనేది కొన్ని ఏమవుతాయి అంటే కమాండ్స్ కూడా అవ్వచ్చు. ఇవి కొన్ని కమాండ్స్ కూడా అవుతాయి, చూద్దాం అవి ఏంటి అనేది. నెక్స్ట్ కీవర్డ్స్ని ఇంకో నేమ్తో ఏమని పిలుస్తారంటే రిజర్వ్డ్ వర్డ్స్ అంటారండి. రిజర్వ్డ్ వర్డ్స్ కొంతమంది రిజర్వ్ వర్డ్స్ అంటారు లేదా కీవర్డ్స్ అంటారు, రెండు కూడా సేమ్ మీనింగ్ అండి. ఇది కీవర్డ్స్ గురించి. ఇప్పుడు సి లాంగ్వేజెస్లో అసలు కీవర్డ్స్ అనేవి ఎన్ని ఉంటాయండి, నిన్న క్లాస్లో చెప్పుకున్నాం మనం 32. సి లాంగ్వేజ్ మొత్తం కూడా ఈ 32 కీవర్డ్స్ మీద డిపెండ్ అయి ఉండిద్దండి. మిగతాదంతా లాజిక్. ఇది ఏంటంటే మనం యూజ్ చేసే లాంగ్వేజ్లో యూజ్ చేసే వర్డ్స్ అన్నీ కూడా మ్యాక్సిమం ఈ 32 కీవర్డ్స్లోనే యూజ్ చేస్తాం. మనకి ఈ 32 కీవర్డ్స్ అనేది యూసేజ్ అనేది పర్టికులర్గా డీప్గా మనకి క్లియర్గా అండర్స్టాండ్ అవుతే సి లాంగ్వేజ్ అనేది ఈజీగా వచ్చేసిద్దండి. ఫస్ట్ ఈ 32 కీవర్డ్స్ని మనం డిఫరెంట్ కేటగిరీస్గా డివైడ్ చేసుకోవచ్చు అండి. ఫస్ట్ కేటగిరీ వచ్చేసరికి డేటా టైప్స్ కిందకి కేటగిరైజ్ చేసుకుంటే ఫస్ట్ కీవర్డ్ ఏం తీసుకోవచ్చండి, క్యార్. సెకండ్ వన్ ఇంట్. థర్డ్ వన్ ఫ్లోట్. ఫోర్త్ వన్ డబల్. ఈ 4 అనేది డేటా టైప్స్ అండి. ఈ 4 అంటే మనకి వేరియబుల్స్ ఉంటాయి కదా, ఆ వేరియబుల్స్ అనేది ఎలా మీన్స్ ఆ వేరియబుల్లో ఏమి స్టోర్ అవ్వాలి, మీన్స్ నెంబర్ స్టోర్ అవ్వాలంటే ఇంటీజర్ తీసుకుంటామండి. ఇంట్ అంటే ఇంటీజర్, క్యార్ అంటే క్యారెక్టర్, ఫ్లోట్ అంటే ఫ్లోటే, డబల్ అంటే డబలే. ఇది వచ్చి జనరల్ నెంబర్ అండి. ఈ క్యార్ అనేది దేనికంటే క్యారెక్టర్స్, ఏదైతే ఏ బి ఆర్ ఎనీ సింబల్స్ ఎనీ క్యారెక్టర్ ఉండిద్దో వాటిని స్టోర్ చేయడానికి క్యార్ అనేది డేటా టైప్స్ అండి. ఈ డేటా టైప్స్ అంటే ఫుల్ డీప్గా మనం నెక్స్ట్ క్లాసెస్లో చూద్దాం. జస్ట్ ఫర్ వాట్ ఆర్ ద keywords is there in C language, we are discussing these things. Here float and double is there. These are for
real numbers means decimal numbers also means we can store. Float has less precision than double. So what is what in deep we will discuss in later videos. Next we can, other thing is we can have as a modifiers. Modifiers is also there. In modifiers also four things is there, means four keywords is there. What are those things? Signed, unsigned, signed, unsigned. Next one short, next one long. ఇక్కడ ఈ టూ వచ్చి ఒక కేటగిరీ, ఈ టూ వచ్చి ఒక కేటగిరీ అండి. మీన్స్ ఎలాగంటే మనకి ఇక్కడ ఏమని చెప్పామండి, ఇవి డేటా టైప్స్ అన్నాం. వీటిల్లో స్టోర్ అయ్యిద్ది, మీన్స్ వీటిల్లో స్టోర్ అయ్యిద్ది ఏదైనా ఒక వేరియబుల్ని లేదంటే ఒక క్యారెక్టర్ని స్టోర్ చేయాలన్నాం. కాకపోతే ఇక్కడ ఒకవేళ ఇంటీజర్సే కానివ్వండి, ఫ్లోటింగ్ నెంబర్సే కానివ్వండి, ఏవైనా కానివ్వండి, అవి ఇక్కడ బేస్డ్ ఆన్ సైన్, మీన్స్ సైనుడా అన్సైనుడా. సైనుడ్ దాంట్లో బోత్ మనం స్టోర్ చేసుకోవచ్చు, అన్సైన్డ్లో ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ని స్టోర్ చేసుకోవచ్చు. ఇలాగా ఇది అలాంటి స్టోర్ చేయాల్సిన సిచ్యువేషన్లో బేస్డ్ ఆన్ అవర్ నీడ్ వీ యూజ్ ఎనీ వన్ ఆఫ్ దెమ్. నెక్స్ట్ షార్ట్, లాంగ్ మీన్స్ నెంబర్స్ అనేది ఒక రేంజ్ అంటూ ఉండిద్ది కదండి. ఇప్పుడు 10 అనేది నెంబరే, 10 lakhs అనేది ఒక నెంబరే. 10 అనేది స్మాల్ నెంబర్స్, 10 lakhs అనేది 10 lakhs ఆర్ 10 millions అనేది, లేదంటే 10 power 10, 10 power 20, like big numbers will come, right? Those numbers will not store in normal words, so we use these modifiers. Like if it is very short number, then we can use short, or if it is very big number we need to store it, then we can use long. Then we can store it very long numbers also. Means what is what in more detail we will see next videos, means next classes also. Next we can differentiate it as next category is qualifiers. There we discuss now modifiers, now here qualifiers. In this what is there? Const, and next one is volatile. See here const means constant, means constant. If you have any constant values, you don't want to change multiple times, you don't change any time, once it is defined it is constant only. So those times we can use this keyword to indicate those words, means those values. Like this volatile has some different meaning, I will explain in later classes. Like this next one is here loops is there. In C concept loops is there. If you have small idea you can know, but if you don't have, no problem, we will discuss all these things, we will discuss on next coming videos. For next one is while, next one is do. ఇవన్నీ లూప్స్లో వాడతామండి. మీన్స్ ఒక కండిషన్, మీన్స్ ఒక వర్క్ ఉంది, ఒక 4-5 lines ఉన్నాయి, లేదంటే 1 line ఉంది, అది రిపీట్గా చేయాలి మల్టిపుల్ టైమ్స్, అదే లైన్ మనం రాయాల్సిన వచ్చిన సిచ్యువేషన్స్లో ఈ లూప్స్ అనేది వాడి మనం కోడ్ రాసుకుంటామండి. అలాంటి సిచ్యువేషన్స్లో ఇది యూస్ చేస్తాం, ఈ లూప్స్ కీవర్డ్స్ బేస్డ్ ఆన్ కండిషన్స్ వీ విల్ యూస్. నెక్స్ట్ వన్ ఈస్ జంప్స్. దెన్ in this go to, break. Next one is continue. Here మీన్స్ ఇక్కడ మనం లూప్స్ చెప్పుకున్నాం కదండి. ఈ లూప్స్లో ఈ లూప్స్ ఒక 500 times రన్ అవ్వాలనుకున్నాను, ఏదో ఒక లైన్ రాశాను, అది 500 times రన్ అవ్వాలనుకున్నాను, కానీ మధ్యలో ఒక సిచ్యువేషన్ రాసుకున్నాను, ఒక 250 దగ్గర ఆగిపోవాలి, లేదా 250 దగ్గర కంటిన్యూ అవ్వాలి. అలాంటి ఆగిపోవాలన్నప్పుడు బ్రేక్, లేదా కంటిన్యూ అవ్వాలన్నప్పుడు కంటిన్యూ. గో టు హ్యాస్ సమ్ డిఫరెంట్ మీనింగ్ based on examples only. If you know, then it will understand, otherwise it is difficult, so I am not explaining go to, but you remember go to is also one keyword. Next category we can say as decision. Then here
there again 5 is there. If else switch switch if else switch case default. మ్యాక్సిమంగా కూడా మనం ఇక్కడ ఈ 5 వర్డ్స్ ఏంటంటే ఈ 2 కాంబినేషన్లో మనం ఎక్కువ యూస్ చేస్తామండి. తర్వాత ఈ 3 ఒక కాంబినేషన్లో యూస్ చేస్తామండి. మనకి ప్రోగ్రామింగ్ రాసే కొద్దీ మనకి తెలిసింది వీటి ఇది అంటే ఏంటంటే ఈ ఇఫ్ ఎల్స్ మీన్స్ యూజేజ్ ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఏదైనా ఒక కండిషన్ ఉంది. ఇప్పుడు ఈవెన్ ఆర్ ఆడ్ నెంబర్స్ అని ఉందనుకోండి, మనం ఒక ప్రోగ్రామ్ రాద్దాం అనుకుంటున్నాం. ఈవెన్ నెంబర్స్ని ఏదైనా ఒక నెంబర్ ఇస్తే ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా తెలుసుకోవాలనుకుంటున్నాం. అలాంటి సిచ్యువేషన్లో ఈ ఇఫ్ ఎల్స్ కండిషన్స్ యూస్ చేస్తామండి. ఎలా రాస్తామంటే ఇప్పుడు ఏదైనా ఒక నెంబర్ ఇస్తే మనం ఈవెన్ ఆడ్ అని ఎలా చెప్తామండి? ఏదైనా ఒక నెంబరు డివైడబుల్ మీన్స్ డివిజన్ బై 2 ఇఫ్ రిమైండర్ ఈస్ 0 దెన్ వీ కెన్ సే ఇట్ ఈస్ యాజ్ ఏ ఈవెన్ నెంబర్. ఇఫ్ రిమైండర్ ఈస్ నాట్ 0 దెన్ వీ కెన్ సే ఇట్ ఈస్ యాజ్ ఏ odd number. So this is the basic condition for even or odd. Okay, further what we will do, if we will write condition, means what condition we will do here. If any number is there, suppose num is the number, we divide modulus by 2. If is equal to 0 then we can say it as a even. If it is not, else means ఇది కాకపోతే ఏంటి, ఇది ఆడ్ అని చెప్పి ఇలాగ కండిషన్స్ మనం ప్రాక్టికల్గా ప్రోగ్రామ్ రాసేటప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుందండి. ఇలాగా నెక్స్ట్ ఇంకేమి కీవర్డ్స్ ఉన్నాయంటే ఇంకో కేటగిరీ కిందకి ఏం తీసుకోవచ్చు అంటే స్టోరేజ్ క్లాసెస్. స్టోరేజ్ క్లాస్ ఇక్కడ ఎన్ని ఉంటాయండి? మళ్ళీ అగైన్ 4 ఉంటాయి. అవి ఏంటి? ఆటో, నెక్స్ట్ వన్ ఈజ్ స్టాటిక్, నెక్స్ట్ వన్ ఈజ్ రిజిస్టర్, నెక్స్ట్ వన్ ఈజ్ ఎక్స్టర్న్. ఇవి 4 స్టోరేజ్ క్లాసెస్. మనం ఇప్పటిదాకా ఏం డిస్కస్ చేసాం? ఏదైనా ఒక వేరియబుల్స్ స్టోర్ చేసుకోవాలంటే ఇంటీజరా, లేదంటే క్యారెక్టరా, లేదంటే ఫ్లోటా, అలా డిస్కస్ చేసాం. ఇవి ఇక్కడ ఏం వచ్చిందంటే మీన్స్ ఇక్కడ మీనింగ్స్ ఏంటంటే వీటి వల్ల యూసేజ్ ఏంటంటే ఇది ఆటోమేటిక్గా మీన్స్ మీకు కాన్సెప్ట్ మీకు డీటెయిల్గా చెప్పాలి. ఇది జస్ట్ ప్రిఫరెన్స్ కోసం. జనరల్గా మీకు మెమరీ అలొకేట్ చేయాలి. ఆ వేరియబుల్ స్టోర్ అవ్వాలంటే మీకు కొంచెం మెమరీ కావాలి. ఆ మెమరీని జనరల్గా స్టాక్లో అలొకేట్ చేసిద్ది. స్టాటిక్ ఏంటంటే అండి వన్స్ వీ డిఫైన్ వీ కాంట్ చేంజ్ ది వాల్యూ. So then it means sorry that is constant. Yes, static means before executing the program only the value will be assigned, means and the memory is assigned. We can't change the means it will be very difficult. Once we go through the programs then you can understand. All these are storage classes and means ఎక్కడ స్టోర్ అవుద్ది మనం ఒక ప్రోగ్రాంలో ఈ యూస్ చేస్తే ఇవి ఒక్కో చోట స్టోర్ అయిద్దండి. మీన్స్ మనకి వాల్యూస్ అనేది అడ్రస్ అనేది ఒక్కొక్కటి ఒక్కో చోట ఉండిద్ది. ఆ అడ్రస్ ఎలా స్టోర్ అయ్యింది ఏంటి అనేదని ఈ టాపిక్స్ వచ్చినప్పుడు మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చి డిరైవ్డ్. ఇక్కడ మనం ఏం తెలుసుకోవచ్చు? స్ట్రక్ట్. నెక్స్ట్ వన్ వచ్చి యూనియన్. ఇప్పుడు దాకా మనం ఏం చూసాము సార్? నెక్స్ట్ ఇది కూడా చెప్తానండి. 2 మ్యాక్సిమం కలిపే నేర్చుకోవచ్చు. మీన్స్ యూజర్ డిఫైన్డ్ అనేది నెక్స్ట్ కాన్సెప్ట్, ఈనమ్, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ టైప్ డెఫ్. హియర్ ఈ 4 అనేది ఏంటంటే యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అండి. మీన్స్ మ్యాక్సిమం మనం ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసినవి ఏంటండి?
ఇంట్, క్యార్, ఫ్లోట్, ఇవే డేటా టైప్స్ మనం డిస్కస్ చేసాం. ఇవన్నిటిని ఏమంటారంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటాం. ఇవి కాకుండా మీకు సపరేట్గా ఇంకేమైనా డేటా టైప్స్ మీరు క్రియేట్ చేయాలి, మీకు యూసేజ్ ఉంది అనుకున్నప్పుడు వీటిని యూజ్ చేసుకొని మనం డేటా టైప్స్ని మన సెల్ఫ్గా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇది వీటి యొక్క యూసేజెస్ డీటెయిల్గా నేర్చుకుందాం నెక్స్ట్ కమింగ్ క్లాసెస్లో. నెక్స్ట్ అదర్స్, ఇక్కడ లాస్ట్ 3 వస్తాయండి. వీటిల్లో వాయిడ్, నెక్స్ట్ వన్ ఈజ్ రిటర్న్, లాస్ట్ వన్ ఈజ్ సైజ్ ఆఫ్. ఈ 3 వచ్చేసరికి, ఈ 2 వచ్చేసరికి ఏంటంటే ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ ఉండిద్ది. అంటే మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఆ ఫంక్షన్స్ కాన్సెప్ట్స్లో ఈ వాయిడ్, రిటర్న్ అనేది యూజ్ చేస్తాము. ఈ సైజ్ ఆఫ్ అనేది ఏంటంటే మనం ఇప్పటిదాకా డేటా టైప్స్ అంటున్నాం. క్యారెక్టర్ అని కానీ లేదంటే ఇంటీజర్ అని కానీ ఇలా అంటున్నాం. మీన్స్ మనకి ఓకే ఇంటీజర్ అంటున్నాం, ఇది ఎంత మెమరీ అలొకేట్ చేసిద్ది, ఎక్కడ అలొకేట్ చేసిద్ది అనేది అది ఎక్కడ బేస్ అయి ఉండిద్ది, ఈ ఆటోలోనా, స్టాటిక్లోనా, రిజిస్టరా, ఇలా బేస్ చేసుకొని ఎక్కడ స్టోర్ అయ్యిద్ది అనేది. కానీ ఎంత సైజు కావాలి, మీన్స్ ఎంత మెమరీ స్పేస్ కావాలి ఒక్కొక్క దానికి, అది ఎంత ఆక్యుపై చేస్తుంది అనేది మనకి తెలియాలంటే అప్పుడు సైజ్ ఆఫ్ అని రాసి ఈ వేరియబుల్ నేమ్ కానివ్వండి లేదా ఇంటీజర్ అని కానివ్వండి, క్యారెక్టర్ అని కానీ ఇస్తే దాని ఎంత స్పేస్ అది తీసుకుంటుంది, ఎన్ని బైట్స్ తీసుకుంటుంది అనేది మనకి అవుట్పుట్ ఇచ్చిద్దండి. అలాంటి తెలుసుకోవాల్సిన సందర్భంలో, లేదా ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఎప్పుడైనా ఒకటే సైజు, ఒకటే డిఫాల్ట్ అది, లేదా ఈ స్ట్రక్స్, యూనియన్స్ మనం డిఫైన్ చేసింది ఎంత స్పేస్ తీసుకుంటుంది, అలాంటి సిచ్యువేషన్స్లో మనకి తెలియనప్పుడు, మనం తెలుసుకోవాలనుకుంటున్నప్పుడు జస్ట్ వెరిఫికేషన్ పర్పస్ వీ కెన్ యూస్ సైజ్ ఆఫ్. Like this, these are the major these are the keywords in C programming language, 32 keywords. If you know these keywords, what is the specific meaning of each one, if you understand everything detail, then C language is very 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 simple and easy. We can learn easily, we can write any program. This is about this video. In next class, not about theoretical, we will just write a simple hello world program. మనం సి ప్రోగ్రామ్స్ రన్ చేసుకోవడానికి చాలా అప్లికేషన్స్ ఉంటాయండి, సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఆన్లైన్లో రన్ చేసుకోవచ్చు, లేదంటే విండోస్ అయితే కోడ్ బ్లాక్స్ అని, టర్బోసి అని చెప్పి, విజువల్ స్టూడియోస్ అని, ఇలాగా దేంట్లో అయినా మీరు రన్ చేసుకోవచ్చు. కోడ్ బ్లాక్స్ వీడియో కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. కోడ్ బ్లాక్స్ విండోస్ సిస్టమ్ అయితే ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి కోడ్ బ్లాక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను. అండ్ లాస్ట్లో ఇక్కడ ఐలో ప్రొవైడ్ చేస్తాను, ఐ కార్డ్స్లో ప్రొవైడ్ చేస్తాను కోడ్ బ్లాక్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది. ఆన్లైన్ అయితే మీరు జనరల్గానే యూస్ చేసుకోవచ్చు, ఏ వెబ్సైట్ అయినా యూస్ చేసుకోవచ్చు. నేను మాత్రం యుబంటు, నాది యుబంటు పీసీ అండి, మీన్స్ యుబంటు ఓఎస్. నేను యుబంటు ఓఎస్లో ఎలా రన్ చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో డైరెక్ట్గా అక్కడే చూపిస్తాను. ఎలా కంపైల్ చేయాలి, ఎలా రన్ చేయాలనేది డైరెక్ట్గా అక్కడే చూపిస్తాను. దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, comment it, or if you want anything, or comment it and like it.